ఓకే, మరి లేట్ చేయకుండా ఇవాళ మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో చూసేద్దామా? ఓకే, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీ. సో ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసేసుకుందాం. హాయ్ అండి, మీ పేరు? రజనీ అండి. రజనీ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేరేడ్మెట్. ఓకే, హాయ్. హాయ్, మీ పేరేంటి? యామిని. యామిని, మీరు ఎక్కడి నుంచి? నేరేడ్మెట్. సో మీ ఇద్దరు పరిచయం ఉంది అయితే. అవునండి. ఏంటి, ఫ్రెండ్సా, చుట్టాలా? మా కో సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్ తను. కో సిస్టర్ వాళ్ళ ఫ్రెండా? కో సిస్టర్ ని తీసుకురాకుండా వాళ్ళ ఫ్రెండ్ ఎందుకు తీసుకొచ్చారు మీరు? మేమిద్దరం క్లోజ్ గా ఉన్నాం కాబట్టి. ఆవిడ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ అయిపోయారా? అలా మీ ఇద్దరు క్లోజ్ అయిపోయారు. ఓకే ఓకే, సో మరి రెడీ ఇద్దరు వంటలు చేయడానికి. చూద్దామా మెయిన్ ఇంగ్రీడియంట్ ఈరోజు ఏంటో? ఏమిటి చాలా తేలిగ్గా ఉంది. ఓ, ఆకుకూర కాబట్టి తేలిగ్గా ఉంది. అది కూడా గోంగూర ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్. గోంగూర అనగానే ఫస్ట్ గోంగూర పచ్చడి గుర్తొస్తుంది కదా అందరికీ. గోంగూర పచ్చడి కూడా చేసుకోవచ్చు, వెరైటీగా చేసుకోవచ్చు, కూరలు చేసుకోవచ్చు, గోంగూరతో పులిహోరలు చేసుకోవచ్చు. మీకే ఐడియాస్ ఇస్తున్నా, ఊరికి ఏదో ఒకటి గుర్తొస్తుందని. సో ఇప్పుడు మీ ఇద్దరు ఏం చేస్తారంటే ఆలోచించండి. గోంగూరతో మీకు తెలిసిన వంటలు ఏవైనా, లేదంటే ఎవరైనా ఎక్కడైనా మీకు పెట్టినప్పుడు బాగా మీకు నచ్చిన వంట అయినా సంథింగ్ ఇలాంటివి ఏవైనా కూడా ఆలోచించి కాస్త టేస్టీగా చేయండి. ఓకేనా? సో నేను టైమర్ ఆన్ చేస్తున్నాను. ఫస్ట్ ఎవరు చెప్తే వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. సో గోంగూరతో ఏం చేయొచ్చు? బాగానే వెరైటీస్ చేసుకోవచ్చు గోంగూరతో. మేము కూడా చాలా రకాలు చూపించాం. కాంబినేషన్స్ చేసుకోవచ్చు, కూరగాయలతో చేసుకోవచ్చు, పప్పులతో చేసుకోవచ్చు, శనగలతో చేసుకోవచ్చు. గోంగూర పనీర్ కర్రీ. గోంగూర పనీర్ కర్రీ. ఓకే, సో ఫస్ట్ మరి ఆవిడే వంట చేస్తారు. ఓకేనా? ఓకే అండి, మరి గోంగూర పనీర్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గోంగూర పన్నీర్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోంగూర 2 కప్పులు, పన్నీర్ ముక్కలు 1 కప్పు, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, మసాలా దినుసులు కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో యామని స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు ఫస్ట్ మనం ఆయిల్ వేసుకోవాలండి. ఓకే, అంత నూనె పడుతుందా దీనికి? ఎస్, ఎందుకు? బికాస్ గోంగూర కదా. గోంగూరకి ఎక్కువ నూనె ఉంటే బాగుంటుందా? ఎస్. ఓకే, అంటే పచ్చళ్ళలో బాగానే నూనె వేస్తారు, కూరకు కూడా కావాలని నాకు డౌట్ వచ్చింది. పోపేం లేదా ఇంకా దీంట్లో? అవసరం లేదు. Okay. సో వీ విల్ టేక్ ఆనియన్. ఆనియన్స్ వేసుకున్నాము. ఓకే, ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసుకుంటాం కదా. ఓకే. సో ఈ గరం మసాలా, హోల్ గరం మసాలా. యా, జస్ట్ ఫర్ టేస్ట్. ఓకే, తర్వాత మనము ఈ కరివేపాకు. తర్వాత మనము ఏం వేయాలి? వెల్లుల్లి పేస్ట్. ఓకే, అల్లం వెల్లుల్లి. ఎస్. సో ఇది మనకి కొంచెం గ్రేవీ కర్రీ టైప్ లో వస్తుందా? ఎస్, గ్రేవీ కర్రీ టైప్లో వస్తుంది. పాలక్ పన్నీర్ లాగా గోంగూర పన్నీరా? ఎస్, ఎగ్జాక్ట్లీ. అవునండి. మీకు ఇప్పుడు అలా నేను ఇచ్చినప్పుడు స్ట్రైక్ అయిందా, లేకపోతే ఇదివరకు ఎప్పుడైనా ఈ వంట చేశారా? ఆల్రెడీ చేసాము. చేశారా? ఎస్. వెరీ గుడ్. సో మనము ఈ పచ్చిమిరపకాయలు వేసుకుంటాం. ఓకే, సో రెడ్ చిల్లీ పౌడర్ కూడా వాడుతున్నాం కాబట్టి పచ్చిమిరపకాయలు కొంచెం తక్కువ. ఓకే, బికాస్ మనం పేస్ట్ లో కూడా ఆల్రెడీ దాన్ని గ్రైండ్ చేసి. ఏం పేస్ట్ అది? గోంగూర పేస్ట్. గోంగూరలో పచ్చిమిర్చి ఒకటేనా, ఇంకేమైనా యాడ్ చేశారా? జస్ట్ పచ్చిమిర్చి, టొమాటోస్ అండ్ ఆనియన్. ఓ, ఇప్పుడు ఈ పేస్ట్ లో మళ్ళీ టమాటో, ఉల్లిపాయ, ఇంకా ఆనియన్ నేను చెప్పేసా. పచ్చిమిరపకాయ. ఎస్, పచ్చిమిరపకాయ. ఓకే, సో మనం ఫస్ట్ ఈ పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి. గోంగూర, ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిరపకాయలు ఈ 4 వేసేసి పేస్ట్. ఏం వేయించుకోవటం అలా ఏం లేదుగా, ఉడికించారు. అన్ని 4 కలిపేసి ఉడికించేసారు. సో ఇక్కడ మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి దీన్ని. నెక్స్ట్ ఏం వేద్దాం? కొంచెం పసుపు వేసుకుందాం. ఓకే, సో యామిని ఏం చేస్తుంటారు మీరు? నేను కాలేజ్లో ఫ్యాకల్టీ అండి. కాలేజ్లో ఫ్యాకల్టీ. ఏం టీచ్ చేస్తారు? ఇంగ్లీష్. ఓ, సో పసుపు. హైదరాబాదేనా అండి? ఎక్కడ? హైదరాబాద్. ఓ నైస్. అంటే ఏ స్టూడెంట్స్? ఐ మీన్ డిగ్రీ స్టూడెంట్స్. ఓకే ఓకే, మీరే స్టూడెంట్ లో ఉన్నారు. మీరు పాఠాలు చెప్తుంటే పిల్లలు వింటున్నారా? బానే వింటారా? మనం కొంచెం కారమా? కారం. ఓకే, ఎలా ఉంది మీ ప్రొఫెషన్? బాగుందా? నైస్. సో అంటే మీకు ముందు నుంచి ఇలా టీచింగ్ ప్రొఫెషన్ లోకి వెళ్ళాలని ఇంట్రెస్టా? హాబీ.
ఎందుకు అంటే మీ ఇంటి ఎవరైనా ఉన్నారా టీచర్స్, లేకపోతే మీరు చదువుకున్న టీచర్స్ ని చూసి ఇంప్రెస్ అయ్యి? లేదు, మా మదర్ టీచర్, మా గ్రాండ్ మదర్ కూడా టీచరే. అక్కడ నుంచి వచ్చిందా? ఎస్. సో మీరు అది కంటిన్యూ చేస్తున్నారు అనమాట. నైస్ నైస్. సో నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం? మనం కొంచెం గరం మసాలా. ఓకే. సో మీ మదర్ కూడా టీచరా? ఎస్. ఆవిడేం టీచ్ చేస్తారు? స్టిల్ వర్కింగ్ లేకపోతే? షీఈస్ కిండర్ గార్డెన్. కిండర్ గార్డెన్, ప్రైమరీ. ఎస్, ప్రైమరీ. మీ అమ్మమ్మ గారు కూడా టీచ్ చేసేవాళ్ళ? Yes, teacher. ఆవిడేం చేశారు? ప్రైమరీ క్లాస్. ప్రైమరీ క్లాస్. ప్రైమరీ క్లాస్. ఏదేమైనా అందరూ టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్నారనమాట. అవునండి. నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం? కొంచెం జీరా పౌడర్. ఇప్పుడు మనము ఈ పేస్ట్ చేసుకున్న ఈ గోంగూర. గోంగూర. మీరు మ్యారీడా అన్మ్యారీడా? అన్మ్యారీడ్ అండి. ఓ, సో అయితే వంటలని బాగా నేర్చేసుకుంటున్నారా? అవును మేడం. సూపర్. వంటలు కూడా ఇంట్రెస్టా మీకు? చాలా చాలా. చాలా. మీరు ఒక్కలేనా, బ్రదర్ సిస్టర్స్ ఉన్నారా? నాకు యంగర్ సిస్టర్ అండి. యంగర్ సిస్టర్. Yes. తనేం చదువుతుంది? షీఈస్ వర్కింగ్ విత్ ఎంఎన్సి. ఓ, ఇద్దరు జాబ్ అనమాట. ఎస్. ఓకే ఓకే. తన పేరు? రంజిని. రంజని. రంజని, యామిని, రంజని. బాగుంది. ఓ, మీ ఇద్దరు ఎలా ఫ్రెండ్స్ అయ్యారంటే మీ తోడుకోడలు ఫ్రెండ్ ఈవిడ, అలా ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. యా. నైస్ నైస్. ఎన్నాళ్ళైంది మీ ఇద్దరికి పరిచయం స్టార్ట్ అయ్యి? 5 years అవుతుంది. 5 years అవుతుందా? నా మ్యారేజ్ తర్వాత తను పరిచయం. ఓకే ఓకే. కొంచెం బాయిల్ అవ్వాలి. కొంచెం అయితే సరిపోతుందా? యా. పన్నీర్ సాల్ట్ అది సాల్ట్ ఆల్రెడీ వేసాను. దేంట్లో వేశారు? గోంగూర పేస్ట్లో. ఓకే. కొంచెం ఇంకా కొంచెం ఫర్ ద టేస్ట్ నేను వేస్తాను ఇంకా కొంచెం. వేసుకోండి. ఆకుకూర ఏదైనా కూడా మనకి ఫాస్ట్గా ఇదైపోతుంది కదా. సో గోంగూర కూడా ఆల్రెడీ చక్కగా మనం వేసిన ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. త్వరగా మగ్గిపోద్ది. కొంచెం ఇలా ఉంటే బాగా టేస్టీగా ఉంటుంది అనమాట, ఆయిల్ అనేది బయటకు వస్తుంది. అవునవును. ఇప్పుడు మనం పన్నీర్ పన్నీర్. మీరు ఇంత స్లోగా చెప్తున్నారే, ఎలా వినిపిస్తుంది వెనకాల పిల్లలకి? ఐ మీన్ బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్కి. కో ఎడ్యుకేషనా మీ కాలేజ్? గర్ల్స్ కాలేజ్? కో ఎడ్యుకేషన్. కో ఎడ్యుకేషన్. ఓ, టీచింగ్లో ఎప్పటి నుంచి ఉన్నారు మీరు? 3 years అవుతుంది. 3 years అయిపోయింది. సో కొంచెం ఫ్రెష్ పన్నీర్ అలా యాడ్ చేసేసుకుంటే ఏమి వేయించకుండా మనకి ఆ గోంగూర ఫ్లేవర్ అంతా తినొచ్చు. దానికి బాగా పట్టేస్తుంది. ఇది ఇప్పుడు ఒక 3 to 4 minutes వరకు కొంచెం మూత పెట్టేద్దామా? యా వేగి. సో కాసేపు అన్ని వేసేసారుగా మొత్తం. యా. అది కొంచెం మగ్గితే మనకి రెడీ. ఎస్, రెడీ అయిపోతుంది. చూద్దామా? ఎస్, చూద్దాం. వావ్, అయిపోయినట్టేనా? ఎస్, అయిపోయిందండి. ఇప్పుడు మనం గార్నిష్ చేసుకుందాం. ఓకే. సో రెడీ అయిపోయిందా డిష్? ఇలా. ఓకే ఓకే. మరి గోంగూర పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోంగూర పన్నీర్ కర్రీ తయారు చేసే విధానం. ముందుగా గోంగూరలో టొమాటో, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కలిపి ఉడికించి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, మసాలా దినుసులు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో పసుపు, కారం, ఉప్పు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి వేగనివ్వాలి. తర్వాత పన్నీర్ ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోంగూర పన్నీర్ కర్రీ రెడీ.